బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు చూస్తే ఓ సినిమా 10 రోజులు మహా అయితే 2 వీక్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేస్తున్నాయంటే ఆడియన్స్ మనసు గట్టిగా గెలుచుకున్నట్టే. ఈ మధ్య కాలంలో అలాంటి సినిమాలు ఫింగర్ టిప్స్ పై లెక్కించొచ్చు. కానీ ఓ చిన్న ఇండస్ట్రీలో 2 సినిమాలు విడుదలై నెల రోజులైనా హౌస్ఫుల్ కలెక్షన్ తో దూసుకెళ్తున్నాయి. చిన్న సినిమాలతో అద్భుతాలు చేయొచ్చు అని ప్రూవ్ చేశాయి గుజరాతీ సినిమాలు. ఈ మధ్య కాలంలో మంచి కంటెంట్ సినిమాలిస్తూ లోకల్ ఆడియన్స్ మనసు కొల్లగొట్టడమే కాదు, బిగ్గెస్ట్ ఇండస్ట్రీస్ చర్చించుకునేలా చేస్తున్నాయి గుజరాతీ ఫిల్మ్స్. అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన 2 సినిమాలు లాలో కృష్ణ సదా సహాయతే పాటు చనియా టోలీ మంచి వసూళ్లను సాధిస్తున్నాయి. 50 లక్షలతో తెరకెక్కించిన లాలో కృష్ణ సదా సహాయతే ఇప్పటి వరకు 75 కోట్లను వసూలు చేసి హైయెస్ట్ గ్రాసర్ గుజరాతీ ఫిల్మ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాను హిందీలోకి డబ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. లాలో మూవీ కన్నా జస్ట్ 11 రోజుల తర్వాత విడుదలైన చనియా టోలీ కూడా మంచి వసూళ్లను రాబట్టుకుంది. నెల రోజుల్లో సుమారు 25 కోట్లు రాబట్టుకున్న కామెడీ డ్రామా ఫిల్మ్ థియేటర్లలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. చనియా టోలీ గుజరాతీ ఇండస్ట్రీలో సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అలాగే ఈ మధ్య రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న వష్ లెవెల్ 2 సుమారు 16 నుండి 18 కోట్ల వరకు రాబట్టుకుంది. అంతేకాదు ఈ సినిమాను 3.5 కోట్లకు కొనుగోలు చేసింది నెట్ఫ్లిక్స్. ఇప్పటి వరకు ఏ గుజరాతీ సినిమాకు ఇలాంటి అవకాశం దక్కలేదు. ఓపెనింగ్స్, భారీ వసూళ్లతో గుజరాతీ సినిమాలు సంథింగ్ డిఫరెంట్ అని ప్రూవ్ చేస్తున్నాయి. టీనేజ్ వయసులోనే హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన మలయాళ కుట్టి అనస్వర రాజన్ తక్కువ టైంలోనే మాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది. ఆమె నటించిన సూపర్ శరణ్య, నేరు, గురువాయూర్ అంబల నడియిల్, రేఖా చిత్రం సినిమాలు తెలుగులో కూడా మంచి వ్యూస్ దక్కించుకున్నాయి. మాలీవుడ్ డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ ఆడియన్స్ ను పలకరించిన అనస్వర డైరెక్ట్ గా తెలుగు చిత్రంలో నటిస్తోంది. అనస్వర రాజన్ టాలీవుడ్ తెరంగేట్రానికి రెడీ అయ్యింది. అచ్చమైన తెలుగు సినిమాతో డెబ్యూ ఇవ్వబోతోంది. రోషన్ హీరోగా తెరకెక్కుతోన్న ఫిల్మ్ ఛాంపియన్. ఈ స్పోర్ట్స్ డ్రామాతోనే తెలుగు చిత్ర పరిశ్రమలోకి చంద్రకళగా పరిచయం కాబోతోంది అనస్వర రాజన్. ఈ సినిమాలో అనస్వర పల్లెటూరి అమ్మాయిగా కనిపించబోతోంది. ఛాంపియన్ మూవీని డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. ఈ మధ్య మాలీవుడ్లో బిజీగా ఉండి కాలీవుడ్లో కాన్సన్ట్రేషన్ తగ్గించిన ఈ సూపర్ శరణ్య మళ్ళీ తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ చేస్తోంది. టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ అభిషాన్ జీవింత్ హీరోగా, సౌందర్య రజనీకాంత్ నిర్మాతగా తెరకెక్కిస్తోన్న విత్ లవ్ లో అనస్వర హీరోయిన్. ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం. అలాగే 7G రెయిన్బో కాలనీ 2లో నటిస్తోంది. దీన్ని తెలుగులో కూడా 7G బృందావన్ కాలనీ 2గా రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ ఏడాది అప్పుడే మలయాళంలో 5 సినిమాలు దింపేసిన ఈ క్యూటీకి ఛాంపియన్ స్పెషల్ మూవీ. ఈ సినిమాతో అనస్వర తెలుగు ప్రేక్షకుల మధ్యలో ఛాంపియన్ గా నిలబడుతుందో లేదో చూడాలి. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూనే ప్రత్యేక గీతాల్లో తన గ్లామర్తో కుర్రకారుని ఉర్రుతొలగిస్తున్న అందాల తార తమన్నా భాటియా ఇక ఇప్పుడు ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్తో వార్తల్లో నిలుస్తోంది. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్గన్తో కలిసి ఆమె నటిస్తున్న కొత్త సినిమా రేంజర్ గురించి వార్తలు చాలాసార్లు బయటకొచ్చాయి. ఇప్పుడు ఈ చిత్రంపై అధికారిక వివరాలను ముందే కొన్ని ఆసక్తికరమైన అప్డేట్లు హల్చల్ చేస్తున్నాయి. యాక్షన్ అడ్వెంచర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జగన్ శక్తి దర్శకత్వం వహిస్తుండగా వచ్చే ఏడాది డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అజయ్ దేవ్గన్ ఓ అటవీ అధికారిగా కనిపించబోతున్నాడట. అడవుల్లో సాగే మిషన్ నేపథ్యంలో సెట్ అయ్యే ఈ కథలో తమన్నా కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రత్యేకంగా అడవిలో సాహసాలు చేసే ధైర్యవంత మహిళగా ఆమె పాత్ర ఉండబోతుందట. తమన్నా ఇప్పటి వరకు చేయని రకమైన రోల్ ఇది కావటంతో ఫ్యాన్స్ కూడా ఈ ప్రాజెక్ట్ పై భారీ ఆసక్తి కనబరుస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక అనౌన్స్మెంట్
ఫస్ట్ లుక్ విడుదల చేయాలని యూనిట్ సన్నాహాలు చేస్తోందని చిత్రవర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం మైథలాజికల్ అంశాలున్న చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి డిమాండ్ లభిస్తోంది. ఆడియన్స్ కూడా ఈ ఫిక్షనల్ జానర్ సినిమాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రద్ధా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్ ప్రధాన పాత్రల్లో త్రికాల చిత్రం రూపొందింది. మణి తెల్లగూటి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి. ఈ చిత్రాన్ని రిత్విక్ వేడ్షా సమర్పణలో రాధిక శ్రీనివాస్ నిర్మిస్తుండగా శ్రీ సాయిదీప్ చాట్ల, వెంకట్ రమేష్ దాడి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో శ్రద్ధా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్, సాహితీ అవంచ, ఆమని, ప్రభాకర్, అంబటి అర్జున్, రౌడీ రోహిణి వంటి ప్రముఖులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. మాస్టర్ మహేంద్రన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్, నటుడు అజయ్ విశ్వరూపం, సినిమాలోని డైలాగ్స్ మరియు శ్రద్ధా దాస్ మేకోవర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ట్రైలర్తోనే సినిమాపై మరింత హైప్ క్రియేట్ అవ్వడంతో ఒక్క ట్రైలర్తోనే ఏకంగా నార్త్ ఇండియాలోనూ త్రికాల బిజినెస్ జరిగిపోయింది. ప్రస్తుతం అన్ని చోట్ల ఈ చిత్రం మీద మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ చిత్రానికి అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన నేషనల్ అవార్డు విన్నర్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించడం విశేషం. ప్రస్తుతం స్పిరిట్, పూరి విజయ్ సేతుపతి లాంటి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నప్పటికీ హర్షవర్ధన్ రామేశ్వర్ త్రికాల కథ నచ్చి ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. ఇందులో ఆయన సౌండింగ్ ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఉండబోతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవడంతో చిత్ర యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్స్ కార్యక్రమాల్ని పెంచే పనిలో పడ్డారు. ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ సినిమాపై మరింత బజ్ను క్రియేట్ చేయాలని టీం ప్రయత్నిస్తోంది. డిసెంబర్ నెలలో ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్ది నుండి విడుదలైన మొట్టమొదటి సింగిల్ చికిరి చికిరి పాట ప్రపంచవ్యాప్తంగా ఒక వేడుకగా మారింది. విడుదలైన నిమిషం నుండే ఈ పాట ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజిటల్ ప్లాట్ఫామ్లను షేక్ చేసింది. అకాడమీ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ చికిరి చికిరి పాట ఖండాల్లో ప్రతిధ్వనించింది. పాటలోని వైరల్ బీట్లు, జానపద మూలాలున్న పల్స్, సినిమాటిక్ సౌండ్ స్కేప్ భాషా సరిహద్దులను అప్రయత్నంగా దాటి ప్రపంచంలోని ప్రతి మూల నుండి శ్రోతలను అలరించాయి. అన్ని భాషల్లో ఈ సాంగ్ కలిసి ఏకంగా 100+ మిలియన్ల వ్యూస్ను క్రాస్ చేసి ఒక గొప్ప విజయాన్ని సాధించింది. ఈ పాన్ ఇండియా విజయంలో తెలుగు వర్షన్ దాదాపు 64 మిలియన్ వ్యూస్, 1 మిలియన్కు చేరువైన లైక్లతో దూసుకుపోతూ రామ్ చరణ్ అసమానమైన క్రేజ్ను మరోసారి నిరూపించింది. హిందీ వర్షన్ కూడా 25 మిలియన్ వ్యూస్తో బలంగా నిలవగా తమిళ, కన్నడ, మలయాళం వర్షన్లు కలిపి మరో 10 మిలియన్ వ్యూస్ను యాడ్ చేశాయి. ఈ సంచలనం వెనుక అసలు హైప్ను తెచ్చింది రామ్ చరణ్ యొక్క స్క్రీన్ ప్రెజెన్స్, అద్భుతమైన డాన్స్ స్కిల్స్, మ్యాగ్నెటిక్ ఆరా. ఈ పాటలో ఆయన రా, రస్టిక్గా పవర్ఫుల్ గ్రేస్తో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఆయన స్టెప్స్ను వేలాది మంది అభిమానులు రీక్రియేట్ చేస్తుండగా సోషల్ మీడియాలో ప్రస్తుతం చికిరి ఫెస్టివల్ కొనసాగుతోంది. హై ఎనర్జీ డాన్స్ రీల్స్ నుంచి స్టైలిష్ ఎడిట్స్, ఫ్యాన్ ట్రిబ్యూట్స్ వరకు సోషల్ మీడియా టైమ్ లైన్లు నిండిపోతున్నాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వృత్తి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న పెద్ది విడుదలకు ముందే భారీ హైప్ను సృష్టించింది. తొలి సింగిల్నే గ్లోబల్ చార్ట్ బస్టర్గా మార్చడంతో సినిమాపై ఉన్న అంచనాలు ఆకాశాన్ని తాకాయి. రాబోయే ఏడాది పెద్ది బిగ్గెస్ట్ గ్లోబల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్గా ప్రేక్షకుల ముందుకు రానుంది.